హాయ్ కృష్ణ. హాయ్. ఓవర్టేకింగ్. సార్, దీని మీద సైకిళ్ళు కార్లు నడపాలి కానీ విమానాలు రాకెట్లు కాదు. ట్రాఫిక్ రూల్స్ పాటించినందుకు మీ మీద కేసు బుక్ చేస్తున్నాను. చెప్పండి, మీ పేరేమిటి? కస్తూరి సత్యనారాయణ, సన్ ఆఫ్ లేట్ కస్తూరి కృష్ణారావు. మీ పేరు? కస్తూరి కృష్ణమూర్తి, సన్ ఆఫ్ కస్తూరి సత్యనారాయణ. కస్తూరి సత్యనారాయణ అంటే ఈయన వాడు నా కొడుకు. బూతులొద్దు. బూతులేమిటయ్యా? నీకు కూడా ఏమైనా క్రాక్ ఉందా? నా కొడుకు అంటాం బూతు మాట. వాడు మా అబ్బాయి, ఈయన మా నాన్న. ఐసి తండ్రి కొడుకుల సైకిల్ రేసింగ్ అన్నమాట. యా. చూడు మిస్టర్ ఇన్స్పెక్టర్, మీరు నా పేరు సరిగ్గా వినిపించుకున్నట్లేదు. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ కస్తూరి సత్యనారాయణ. అదే రాస్తున్నాను. రాస్తున్నావా? నా గురించి నీకు తెలీదా? తెలీదా? స్ట్రేంజ్. అయితే డెఫినెట్ గా నీకు ఆటోబయోగ్రఫీ వినిపించాల్సిందే. దొరికిపోయాడు రే, ఇంక వీడు చచ్చాడనమాట. ఫినిష్. మా తాతలు ముగ్గురు. అది నా ఆటోబయోగ్రఫీ. అర్థమైంది కదా? లేకపోతే నేనెవరో నీకు తెలియదంటావా? అమ్మా సార్, ఎప్పుడైనా మీరు అండమాన్ నికోబార్ దీవులకు వస్తారా? అండమాన్ నికోబార్ దీవులకా? రాను. అక్కడ నాకేం పని? అస్సలు రారు కదా. ఒట్టేయండి సార్. డెఫినెట్ గా రాను. ఏ? నేను వెంటనే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించి వెళ్ళిపోతాను సార్. గుడ్ బై. ఏమో నీ స్టిక్కు. ఏడి వీడేడి? బాబు కృష్ణ. బాబు గారు, ఓ ఫ్లవర్ వాజు. ఏమిటి కోపం వచ్చిందా? దేనికి? అడ్డమైన వాడికి నీ ఆటోబయోగ్రఫీ వినిపించి వాడి మెదడు మేకల్లాగా మింగేటివేనా? అదే నీ కోపానికి కారణం. నా ఆటోబయోగ్రఫీ నా ఇష్టం రా, ఎవరికైనా చెప్పుకుంటాను. ఆటే మాట్లాడితే ఓ ఆటోలో మైకెట్టుకుని ఊరందరికీ చెప్తాను నా ఆటోబయోగ్రఫీ. అదే నాకు ఇష్టం లేనిది. బాబు గారు, ఒక అర్థం. కోపం నీకేనా వచ్చేది? నాకు కూడా వస్తుందిరా. అయ్యగారు, ఒక చిన్న అర్థం. అంటే నేను అర్థం పాల్గొడితే నువ్వు అర్థం పాల్గొడతా. చూస్తుండే నేనేం పాల్గొడతాను. తప్పుకో. బాబు గారు, ఒక ఫోను. ఓహో, నువ్వు ఫోన్ వేసుకున్నావా? నేను బల్ల వేసుకుంటాను రా. అయ్యగారు, ఒక బల్ల ఆఫ్టర్ ఆల్ చెక్క. బాబు గారు, ఒక బొమ్మ. అంటే నువ్వు బొమ్మను వేసుకున్నావా? నీ వయసు ఎంత, నా వయసు ఎంతరా? నువ్వు చిన్న బొమ్మను వేసుకుంటే నేను పెద్ద బొమ్మను వేసుకోలేనా? అయ్యగారు, ఒక పెద్ద బొమ్మ. ఓహో, నువ్వు ఆ బొమ్మను వేసుకున్నావా? అంతే మరి. అసలు నేను కదిలే బొమ్మల పెట్టిన వేసుకుంటాను. బాబు. ఓహో, టీవీనే వేసుకున్నామనా? ఉండు, నీ పని చెప్తా. బాబు, టీవీలో వచ్చే ప్రోగ్రాములు ఎంత చండాలంగా ఉన్నా మనం టీవీలు బద్దలు కొట్టుకోకూడదు బాబు. ఛాలెంజ్ రా, పశ్చిమే సవాల్. ఆ టీవీ పగలగొట్టు చూద్దాం. దీన్ని పచ్చడి చేస్తా. అల్లరా దారికి. ఈ రోజు అయ్యగారి కోపం పొద్దు 850 రూపాయలు. ఇంతేనా? బాబు గారి కోపం పొద్దు 1400 రూపాయలు. ఆహా, గెలుపు నాదే. బయటికి పోతున్నట్టున్నాడు, ఎక్కడికో కనుక్కోరా. మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాను, భోజనానికి ఇంటికి రానని చెప్పు.
అదేమిట్రా మగ పెళ్లి వాళ్ళందరూ బిందులు చెంబులతో దిగుతున్నారేమిటి? హైదరాబాద్లో నడివేసవిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతారా? కావాలంటే 1 లక్ష కట్నం ఎక్కువ ఇస్తాం, మీ మంచినీళ్ళు మీరే తెచ్చుకోవాలని ఆడపిల్లి వారు కండిషన్ పెట్టారట. అంచేత వాళ్ళు వాళ్ళ ఊరి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఓహో, అరుగు పెళ్ళికొడుకు గారు వచ్చారు. ఆ ఫేస్ చూడు, ఆ మొహం చూడు, ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, ఆ చెవులు చూడు, ఆ ఒళ్ళు చూడు, ఆ పోదు చూడు, ఆ స్టైల్ చూడు, ఆ మొహం చూడు, ఆ ముక్కు చూడు. ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి. కుదరదమ్మా, ఈ నీళ్లు మా ఊరిని మోసుకొచ్చాం. అరే అవతల మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి గింజుకుంటారేంటి? ఇవ్వండి. అయ్యో ఇదేమిటమ్మా, తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. గోదానం, భూదానం, అన్నదానం, కన్యాదానం కంటే చాలా గొప్పదండి ఈ జలదానం. హైదరాబాద్లో నడి వేసవకాలం మధ్యాహ్నం మంచినీళ్ళు ఇచ్చిన రుణం 1 కోటి రూపాయలు ఇచ్చినా తీర్చుకోలేవండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. మళ్ళీ ఏమిటో బాబు గొడవ? నీళ్ళేవు. ఉత్తు చెక్కళ్ళకి ఒట్టి గ్లాస్ చాలని. ఎక్స్పెక్ట్ చేశా మీరు అలా అంటారని. తీసుకుని ఎలా పోయారో అంచనా నెత్తి పోసి పోయి ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా జరుగుతుందని. బాబు ఎలాగో తలంపరాలు పోసేశారు, ఆ చేత్తోనే తాలిబట్టు కూడా కట్టేయండి. నాకు ఉభయ వివాహ సంభావనలు వస్తాయి, మీకు ఓ పని అయిపోయినట్టుంటుంది. ఆ పని అవ్వాలంటే దానికి ఒక కండిషన్ ఉంది. ఏమిటి అది? అది మీకు అర్థం అవ్వాలంటే కాస్త వివరంగా సోదాహరణంగా చెప్పాలి. అదేమిటి లేచిపోయారేమిటి? ఆ కంగారేమిటి? నువ్వు ఆటోబయోగ్రఫీ మొదలెడతావేమోనని. ఆటోబయోగ్రఫీ కాదురా, చిన్న ఫ్లాష్ బ్యాక్. చిన్నదే, భయం లేదు. కూర్చోండి, కూర్చోండి. 25 ఏళ్ల క్రితం నేను రోజు అమ్మవారి గుడికి వెళ్ళేవాడిని. అమ్మవారిని చూడటానికి కాదు, ఓ అమ్మాయి గారిని చూడటానికి. మెల్లిగా మా చూపులు కలిశాయి, మనసులు కలిశాయి. సరే, నేను ఆస్తిపరుని కానన్న కారణంగా రాజ్యం తల్లిదండ్రులు మా పెళ్లి ఒప్పుకోలేదు. రాజ్యం తెగించి ఓ చీకటి రాత్రి నా దగ్గరికి వచ్చేసింది. ఇద్దరం ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాం. నా సంపాదనలో ఉన్న తింటూ 2 ఏళ్లు అన్యోన్యంగా గడిపాం. ఆ రోజు నా భార్యకిచ్చిన మాట ప్రకారం మా వాడికి సలక్షణమైన పిల్లని వెతికి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది. పిల్లతో పాటు ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా నాకు నచ్చాలి. వాళ్ళు యోగ్యులై ఉండాలి. కానీ మీ వాడు ఈలోపు ఏ పిల్లనైనా ప్రేమించేస్తే? ఇంపాసిబుల్. వాడు నా మాట కాదండు. ఐఎమ్ షూర్ వాడికి నా మాట అంటే వేదవాకు. అది వేరే విషయం. ఇంతకీ మమ్మల్ని అందరినీ వాళ్ళు ఇక్కడికి ఎందుకు రమ్మన్నావురా? ఏం లేదురా, మీరంతా నా స్నేహితులు. మీ భార్యలు కూడా నాకు బాగా తెలుసు. పైగా మీరంతా ఆడపిల్లల తండ్రులు. నేను మీ పిల్లల్ని చూసి నచ్చితే వాళ్ళల్లో ఒకరిని మా వాడికిచ్చి పెళ్లి చేయాలన్న ఆశతో పిలిచాను. హలో, రారా రారా కూర్చో. కుచేలుడి కుటీరానికి కృష్ణ భగవానుడు వచ్చినంత ఆనందంగా ఉందిరా నాకు. ఏడిసేవలే గానీ తొందరగా అమ్మాయిని పిలవరా. ఏవ్, అమ్మాయిని తీసురా. నీ పేరేమిటమ్మా? లక్ష్మి. గుడ్. ఎంతవరకు చదువుకున్నావు? బిఏ పాస్ అయిందిరా. ఇంకా పై చదువులు చదివించడానికి ఇష్టం లేక ఆపేశాం. వంట, వార్పు, కుట్లు, అల్లికలు బేషుగా వచ్చు. వెరీ గుడ్. అమ్మా, నన్ను మామయ్య అని ఒక్కసారి తీయగా పిలు. పెళ్ళైన ఇంటికి వచ్చాక ఒకసారి ఏమిట్రా, రోజు కొంతసారి పిలుస్తుంది. సత్రకాయ వెధవే, నువ్వు నోరెత్తే మర్యాద దక్కదోరే. నేను నా కాళ్ళు మాట్లాడుకుంటున్నావు, మధ్యలో నువ్వేమిటి? పిలమ్మ, ఒక్కసారి కమ్మగా తీయగా పిలు. పిల్ల కష్టలు చేసి గొంతు పొంగిపోయింది. పర్వాలేదమ్మా, ఆ మాత్రం సర్దుకుపోగలను. ఇంకా ఆలస్యం చేయి తల్లి.
ఒక్కసారి కమ్మగా తీయగా పిలు, మామయ్య అని పిలమ్మా. మావయ్య. నువ్వు పిలిచావేమిట్రా? నేను కాదురా. ఏదమ్మా, ఇంకొక్కసారి మామయ్య అని పిలు. మావయ్య. లేచేవేమిట్రా? నాకు కావలసింది కోడలరా, అల్లుడు కాదు. అబ్బా, ఈ బస్ త్వరగా వస్తే బాగున్నావు. హాస్టల్కి వెళ్ళగానే ఓ జగ్గుడు ఐస్ వాటర్ గడగడ తాగేయాలి. నోరెండిపోతుంది బాబు. హలో, తీసుకోండి. దాహం ఎంత దారుణంగా ఉంటుందో నాకు తెలుసండి. రైల్వే స్టేషన్ మాస్టర్లో తప్పు చేసిన వాళ్ళని పనిష్మెంట్గా ఏ కొండల్లోనో అడవుల్లోనో ఉండే స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు చూడండి. అలాగే క్రితం జన్మలో నీళ్లు విచ్చలవిడిగా వృధా చేసిన వాళ్ళని ఆ దేవుడు హైదరాబాద్లో పుట్టిస్తాడని నా నమ్మకం. తీసుకోండి. వద్దండి, పర్వాలేదు. ప్లీజ్, నీటి రుణం నీటితోనే తీర్చుకోనివ్వండి. తీసుకోండి. థ్యాంక్స్. ఇదిగో అబ్బాయి, వీళ్ళ కూడా సలాడ్ సోడాలు వెళ్ళి తాగండి ప్లీజ్. అసలు ఈ షోడా బండి మీద అండి? గాలి తీసారండి. నా ఫేస్ చూస్తే సోడాలు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నానండి. గోల్డ్ చైన్, ప్యూర్ గోల్డ్. ఏమిటి, బస్సు కోసం ఇచ్చేస్తున్నారా? అవునండి, 16D చంపేశారు. ఆ బస్సు రాదండి. ఏ? ఒకసారి పైకి చూడండి. ఆ బస్ షెల్టర్ మీద ఏం రాస్తుందో చదవండి. ఆయన మా తాతగారు. సరిగ్గా ఇక్కడే 16D కోసం 32 సంవత్సరాలు నిలబడి ఏడాదికో అంగుళం చొప్పున మేకులాగా భూమిలో దిగబడిపోయారండి. ఇక్కడే సేమ్ స్పాట్. ఆయన జ్ఞాపకార్థం మా నాన్నగారు ఈ బస్ షెల్టర్ కట్టించారు. అయినా మీ తాతగారు? అవునండి. ఎస్. కె కృష్ణమూర్తి గారు తాతగారు సయ్యద్ హుసేనా? ఎస్. ఎక్స్పెక్ట్ చేశా, మీరు పట్టేస్తారని ఎక్స్పెక్ట్ చేశా. ఆహా, ఏం బ్రెయిన్ అండి. వా వా, హెడ్స్ ఆఫ్. సయ్యద్ హుసేన్. ఇప్పుడు నేను మాట అంటారు, మీరు కాదనకూడదన్నమాట. ఏంటిది? అదే, ఇప్పుడు మిమ్మల్ని మీ హాస్టల్ దగ్గర నేను నా బైక్ మీద డ్రాప్ చేస్తానన్నమాట. పదండి. థ్యాంక్స్ అండి. రండి. పిచ్చి తిట్లు తిడతారని భయపడ్డాను. ఇదిగో డబ్బులు. నేను హాస్టల్కి వెళ్తున్నానే. సరే. నా గురించి తెలుసా నీకు? తెలీదు సార్. తెలీదా? అయితే తప్పకుండా నీకు నా ఆటోబయోగ్రఫీ వినిపించి తీరాల్సిందే. కూర్చో కూర్చో. ఇదేమిట్రా ఇలా పడిపోయాడు ఇతను? మూర్ఛ వచ్చినట్టుంది. వదిలే, పోదాం పదా. బాబు, నువ్వు లేచాక ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కి చూపించుకో. మా వాడికి సరైన పిల్ల దొరకట్లేదురా. చక్కగా సంసారపక్షంగా చీర కట్టుకుని రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని సాంప్రదాయమైన పద్ధతుల్లో ఉండే పిల్ల నా కోడలు కావాలి అని నా కోరిక. ఆ పిల్లని చూసావా? జళ్ళ మారెమలా జళ్ళేసుకుంది, డ్రాయర్ వేసుకుంది కానీ చీర కట్టుకోవడం మర్చిపోయింది. అలాంటి పిల్ల నా కోడలు అవడానికి చస్తే ఒప్పుకోను నేను. అలా కూర్చుని పోయావేంటి? పదా. ఇంకెందుకురా కాళ్ళు తీపులు పుట్టడానికి. అదిగో ఆ అమ్మాయే మా అమ్మాయి గీత. ఐసి, అయితే ఇది కూడా క్యాన్సిలే అన్నమాట. హలో, ఇప్పుడు మీరు పారిజాతాపహరణంలో కృష్ణుడి గురించిన అందమైన వర్ణన చదువుతూ తలెత్తారు. ఎదురుగా ఈ కృష్ణుడు ఉన్నాడు. అవునా? శుద్ధ తప్పు. మోహిని భస్మాసురలో భస్మాసురుని గురించి చదువుతున్నాను, ఎదురుగా మీరు కనిపించారు. ఎక్స్పెక్ట్ చేశా. నేను ఇక్కడున్నానని మీరెలా తెలుసుకున్నారు? సింపుల్. మీ హాస్టల్కి వెళ్ళి వార్డెన్ అడిగాను. ఆవిడ మీ టైం టేబుల్ గురించి చెప్పారు. మీరు తెలుగు అయితే రాళ్లగుట్ల మీద, హిస్టరీ అయితే శ్మశానంలోను, ఇంగ్లీష్ అయితే రైలు పట్టాల పక్కన, పాలిటిక్స్ అయితే చేపల మార్కెట్ దగ్గరలోనూ చదువుతారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవాళ తెలుగు చదివే రోజున్నారు. రాళ్లగుట్టలు వెతుక్కుంటూ బయలుదేరాను. ఆహా, చాలా గొప్ప టేస్ట్ అండి మీది. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు ఇవి మామూలు రాళ్ళండి, ఎంత ముద్దొస్తున్నాయో. అసలు సరైన శిల్పి కనుక చెక్కితే మీ అంతటి అందమైన కళాఖండాలు కదండి ఇవి. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. ఎవడాడు? నా మేకల్ని బెదరగొట్టాడు ఎవడాడు?
ఒరే యాదగిరి ఎంకన్నా ఇట్లండ్రా వీడెవడో పాటలు పాడినా మేకల్ని బెదలు కొడుతున్నాడు. క్షమించాలి, ఆ రోజు పొరపాటున మీ తల మీద తలంబ్రాలు పోశాను. ఈ రోజు మీ అనుమతి లేకుండా మీ పాణిగ్రహణం చేశాను. మీతో 7 అడుగులు కలిసి పరిగెత్తాను. అది మీకు ఇష్టమే అయితే, ఈ కృష్ణుడు మీకు ఇష్టడే అయితే నేను అటు తిరిగి నిలబడతాను. మీరు నా బైక్ హార్న్ మోగించండి. లేదు, నేనంటే మీకు ఇష్టం లేకపోతే మీరు కామ్గా వెళ్ళిపోండి. నా అదృష్టం ఇంతే అనుకుంటాను. నొక్కాను, మోగలేదు. ఇంజిన్ స్టార్ట్ చేయాలేమో. ఛా, ఇడియట్ని. మై గాడ్, ఎక్స్పెక్ట్ చేసే పడతానని. అప్పనా రేయ్, అయ్యా ఆ వస్తున్న అమ్మాయిని చూడు. చూశానండి. ఆ అమ్మాయి వెనకాలే వెళ్ళి ఎవరో ఏమిటో వాళ్ళ తల్లిదండ్రుల వ్యవహారం ఏంటో తెలుసుకుందిరా. చిటికలో మంచి ఎవరో తెలుసుకొస్తా కదా. ఆ, అయ్యో ఓహో వాన, అద్భుతం అద్భుతం. ఒరే అప్పన్న, ఏమిట్రా ఈ వాలకం, ఏమైంది? ఏమైందంటానేటండి, అవ్వాల్సిందంత అయ్యింది. నా మొక్కల్లో కళ్ళు, ముక్కు, పళ్ళు అన్నీ సరిగా ఉన్నాయా? ఓ పాలు చూసి చెప్పండి. ఏమైందిరా? నన్ను ఆ పిల్ల వెనకాలే వెళ్ళమన్నారా అండి అయ్యా? ఆ. నేను వెళ్ళాను. ఆ, నేను వెళ్తుంటేనే నాకేసి అనుమానంగా భయంగా చూసిందండి ఆ పిల్ల. మన పేసి అయ్యా అంత గొప్పది కదండి. ఆ పిల్ల పరిగెత్తుకుని వెళ్ళి ఒక ఇంట్లో దూరిపోయిందండి. నేను బయట కాపేశానండి. లోపల నుంచి ఓ పోలీసు ఎడ్డు వచ్చాడండి. ఆయన చూసి భయపడి నేను పారిపోయానండి. ఆ లటక్కుని నన్ను దొరకపుచ్చుకున్నాడండి. ఆ పిల్ల ఆడి 2వ పెళ్ళమంట. మా ఆవిడికి లైన్ వేస్తావా అంటూ ఇంకా ఆడు నాకు ఇచ్చుకున్నాడు. చూసుకోండి. ఆహాహా! ఓహో, గొడ్డును బాదినట్టు బాదాడండి ఆ ఎడ్డు. అమ్మా, సారీరా, నిజంగా సారీ. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఏమిటో మా కృష్ణుడికి పెళ్ళాం ఎప్పుడు దొరుకుతుందో, ఎక్కడుందో. ఇప్పుడు ఈ ఫోటోలు అవి ఎందుకండి? ప్రేమ రాయబారానికి. అంటే చూడు పద్మ, మన ప్రేమ విషయం నేను మా నాన్నతో చెప్పలేకపోతున్నాను. ఒకవేళ చెప్తే శివతాణం, బ్రేక్ డాన్స్, కూచిపూడి, కథాకళి అన్నీ చేసి బీపీ వచ్చి పడిపోతాడు. అది నేను చూడలేను. అందుకే ఇలా ఫోటో దిగి దీన్ని ఆయన చూసేలా చేద్దామన్న గొప్ప ఐడియా నాకు ఇటీవలే వచ్చింది. ఏమిటండి వెతుకుతున్నారు? కెమెరా కనబడడం లేదండి. కెమెరా కనిపించిన స్టూడియో ఇదేం స్టూడియో అండి బాబు? ఇదేమిటి, కెమెరా కదా? ఇక్కడే ఉంటే చూడలేదేమిటి నేను? గుడ్డ కప్పాను కదా, అందుకని కనబడలేదు. అటు జరగండి. అమ్మా మీరు కూడా అటు కమాన్. రెడీ అండి. ఏమండి, మాకు కావాల్సింది మొహాల ఫోటోలు, వీపుల ఫోటోలు కాదే. అడుగుతానే మన నేను. కమాన్, ఇటు జరగండి. అయ్యి బాబోయ్, ఇదేంటి బాబు ఇది? ఏమిటేమిట్రా ఫోటో కనపడాలా? పెళ్లి అయ్యాక దిగే ఫోటోలా ఉంది. పెళ్లి అవ్వడానికి దిగిన ఫోటోనే రాది. అంటే ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. అమ్మో నాయనో, ఓ దేవుడు, నేనేం చేస్తా దేవుడు. రేయ్. అమ్మో నాయనో. ఏమిటా కథం తొక్కటం? ఇప్పుడు ఏం జరిగిందని? ఈ ఫోటో చూసి అయ్యగారు సామాన్లు ఎరగొచ్చి ఊరుకోరు. ఈ ఇంటికి అగ్గేస్తారు, పుర్రెలు పేల్తాయి, రక్తాలు పారుతాయి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. రే అప్పన, ఈ ఆఫర్ పని తీసుకుని సినిమాలు అవి చూసి జల్సాలు అవి చెయ్యి. తీసుకో చెప్తాను. ఆ ఫోటో మాత్రం నాన్నగారు కోర్టు జేబులో ఉంచి సాయంకాలం నేను వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడుకుంటాను. వస్తా. అయ్యగారు, మీ ఉప్పు పులుసు తిని పెరిగిన శరీరం ఇది. ఆ సాల్ట్కి సాంబార్కి అన్యాయం చెయ్యలేను. 6 నూరైనా సరే మీరు ఈ ఫోటో చూడటానికి ఈల్లేదు కాక ఈల్లేదు. ఎరా అప్పన, ఫోటో నాన్నగారు కోర్టు జేబులో పడేసావా? నిన్నేరా అడిగేది. ఆ ఫోటో నాన్నగారు కోర్టు జేబులో పడేసావా లేదా? లేదు బాబు. మరేం చేసావు? గ్యాస్ పొయ్యిలో పడేశాను. పొయ్యిలో పడేసావా? ఏ? ఆ ఫోటో చూస్తే అయ్యగారు బాధపడతారు బాబు.
ఆయన బాధ నేను చూడలేను. తిన్నాను పద్మ, అప్పనగాడి చేతిలో చావు దెబ్బ తిన్నాను. అలా బాధపడకండి. ఇప్పుడు ఏమైందని ఆయన మన ఫోటో చూడలేదు అంతే కదా, ఇంకో మార్గం ఆలోచించండి. ఇంకా లాభం లేదు పద్మ, నీరసం వచ్చేసింది. లాభక్కింతయు లేదు ధైర్యము విలోలంబు. ఆపేసరే నేను ఆపకపోతే వాడు అందుకుంటాడు. మేకలు వస్తున్నాయి. దా, 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 దా. ఆ. ఎవరైనా పులిని చూసి భయపడతారు, సింహాన్ని చూసి భయపడతారు. మీరు మేకను చూసి భయపడుతున్నారు. మీరే మేగాళ్ళండి. పద్మ, అవును, ఒట్టి బెదిరిగొట్టి మీరు. పద్మ, మీకు అసలు ధైర్యం లేదు. ఆ మేకలకున్న పాటి ధైర్యం కూడా మీకు లేదు. పద్మ. ఇంత భయపడిన మగాడిని నేను చూడలేదు సరి కదా, ఏ కథలోనూ చదవలేదు కూడా బాబు. లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే. నేనేరా? ఏ ఒళ్ళు పొగరెక్కిందా? దమ్ముంటే రారా. కమా కమాన్. బాబు క్షమించండి, మా బాగా పాడుతున్నారు. పాడుకోండి బాబు, పాడుకోండి. శభాష్. మగ లక్షణం అంటే ఇది. ఈ ధైర్యంతోనే మీ నాన్నగారు ముందుకు వెళ్ళిపోండి. నాన్న, నేను పలానా పద్మను ప్రేమిస్తున్నానని చెప్పేయండి. ఓకే, కమాన్ ప్రొసీడ్. ఏమిట్రా నువ్వు ప్రేమలో పడ్డావా? చా, డ్రైనేజ్ గోతులో పడ్డావా అని అడిగినట్టు ఏమిటా అడగటం? నేను ప్రేమిస్తున్నాను. ఎస్, ఐఎమ్ లవింగ్ పద్మ. ఎస్, ఫిగర్ ఆఫ్ స్పీచ్ మార్చి కూడా చెప్పగలను. పద్మ ఈజ్ బీయింగ్ లవ్డ్ బై మీ. ఏమిటి గుడి చుట్టూ సైకిల్ మీద ప్రదర్శనలు చేసేవాళ్ళ ఆ ఫేస్ ఏమిటి అలా పెట్టావు? 1 minute. అమ్మా, సిగరెట్ తిరగేసి పెట్టుకున్నావు. తెలుసు, ఇదొక టైప్ ఆఫ్ స్టైల్. అగిపెట్టుందా? లేదు. ఏ, అగిపెట్టి జేబులో పెట్టు తిరగచ్చుగా. ఇన్నాళ్ళు నీ ముందు భయపడేవాడిని. ఇప్పుడు లాస్ట్ ఇయర్ గోదావరి పొంగినట్టు నాలో ధైర్యం పొంగింది. ఇంకా రెచ్చిపోతా. కమాన్ టెల్ మీ, మర్యాదగా మా ఇద్దరు పెళ్లి చేస్తావా లేదా? నానా 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 అయ్యారు నానా అయ్యారు బాల్చి తన్నేశారు బాబు, వెళ్ళిపోయారు బాబు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారే? మా నాన్నగారితో డైరెక్ట్ గా చెప్పేయడానికి ధైర్యం చాలట్లేదు పద్మ. ఇక మన పెళ్లి జరిగినట్టే. 3 నెలలుగా చూస్తున్నాను ఇదే వరుస. 10 రోజుల్లో నాకు సెలవులు వస్తున్నాయి. మా ఊరెళ్ళి మా వాళ్ళని నాకేదైనా సంబంధం చూసేయమంటాను. నన్ను మరీ కూరాకులో పురుగులాగా తీసేక పద్మ, ఇంకేదైనా ఐడియా ఆలోచించు. ఐడియా. మా నాన్నకి ఆకాశరామన్న ఉత్తరం రాయాలన్న గొప్ప ఐడియా వచ్చింది. ఆయన నా చేతి రాతను ఇట్టే పసిగట్టేస్తాడు. నువ్వు రాయి, నేను డిక్టేట్ చేస్తా. ఇన్ని డొంక తిరుగులు ఎందుకు? మీరే డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. చెప్పిన పని చేయి, ముందు రాయి. కస్తూరి సత్యనారాయణ గారికి మీ జామాత కృష్ణ. జామాత ఏమిటి? జామాత అంటే అల్లుడు. అల్లుడా? ఆ. కొడుకు కదా. కాస్త ఘనంగా బరువైన మాట వాడదాం అనుకున్నానే, మరి కొడుకునేమంటారు? పుత్రరత్నం. ఎక్స్పెక్ట్ చేశా, తెలుసుగా. రాసుకో. మీ పుత్రరత్నం కృష్ణ రెచ్చిపోయి ఓ ఆడపిల్లను వెంటేసుకుని తిరిగేస్తున్నాడు. పెళ్లి కూడా చేసుకుంటాడట. అబ్బా, మెల్లగా. నా రాతల మీద మీకు నమ్మకం లేకపోతే రేపు సాయంత్రం 6 గంటలకు డెక్కన్ కాంటినెంటల్ హోటల్కి రండి. మీ కళ్ళారా మీరే చూద్దురు గాని. ఇట్లు ఆకాశ సీతమ్మ. ఆకాశ సీతమ్మ ఏమిటి? రాసేది లేడీస్ కదా. మగవాళ్ళు అయితే ఆకాశ రామన్ అంటారు, లేడీస్ ని ఆకాశ సీతమ్మ అంటారు. దట్స్ ఆల్. మీ నాన్నగారు తప్పకుండా వస్తారంటారా? తప్పకుండా వస్తారు. బెట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వీఆర్ టు దిస్ సైడ్ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టూ కూల్ డ్రింక్స్. అరే, అప్పుడే బిల్ తెచ్చావే. మాకు 2 కాఫీలు కావాలి. నాకొద్దు.
పర్లేదు తాగు, మనం కాసేపు వెయిట్ చేయలేదు. 2 కాఫీ బిల్. టూ ప్లేట్ ఇడ్లీ బిల్. ఇప్పుడే కాఫీ తాగారు కదా సార్. ఏం పర్లేదు, 2 ప్లేట్ ఇడ్లీ బిల్. ఏమిటి దెయ్యొచ్చింది? ఎవరిని చూస్తే అసహించుకుంటారా? ఏం చేయండి మరి, మా నాన్న రావడం ఎందుకో ఆలస్యమైంది. ఆయన వచ్చే వరకు ఏదో తింటున్నపోతే వీళ్ళు ఇక్కడ కూర్చొని వరకు. ఐస్ క్రీమ్ బిల్. లేదయ్య గారు, మీ సాల్ట్కి సాంబార్కి అన్యాయం చేయలేను అయ్య గారు, చేయలేను. ఒక ఊతప్పం. అలాంటివి ఇక్కడ ఉండవు సార్. అయితే టీ. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత టీయా? ఎస్, ఒక టీ బిల్. అదే ఎవరో డాన్సర్లా ఉన్నారు. ప్రోగ్రామ్ అన్నట్టుంది. టైం 9 అయింది. ఫిలిప్స్ ఇంకా రాలేదు. ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో ఏమిటో. ఫోన్ చేసి ఇంటి దగ్గర కూడా లేట్. అప్పుడే బిల్ ఎందుకు? ఒక మిక్సర్ బిల్. సార్, ఇప్పటికి 8 సార్లు బిల్లు మార్చాను సార్. లోపల మా క్యాషియర్ నన్ను తిట్టిపోస్తున్నాడు. 6 ఏళ్లుగా ఈ హోటల్లో పనిచేస్తున్నాను కానీ ఇలా ఐస్ క్రీమ్ తిని టీ తాగి, ఇడ్లీ తిని కూల్ డ్రింక్ తాగి, దోశ తిని మధ్యలో మిక్సర్ తినే కస్టమర్ ఇంతవరకు చూడలేదు సార్. సార్, మీకు కావాల్సిన ఐటమ్స్ లిస్ట్ చెప్పేసేయండి సార్, ఒకేసారి తీసుకొచ్చేస్తాను. అది ఇంకేమొద్దులే, ఆ బిల్ ఇచ్చే. థ్యాంక్స్ అమ్మా, బతికించారు తల్లి. టైం 9 అవుతుంది. ఇంకా మీ నాన్నగారు రారు కానీ పదండి వెళ్ళిపోదాం. ఎందుకు ఇలా జరిగిందబ్బా? సరే, ఆ బిల్ ఇటు. ఏమైంది? నా పర్సు కనిపించట్లేదు. గోవిందా గోవిందా. నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? 4 రూపాయల 10 పైసలు ఉంది. బిల్లు 114 రూపాయలు. ఇడ్లీ, దోశ, ఐస్ క్రీమ్ అన్ని కలిపి 114 రూపాయలు. ఇదిగో బేరర్. బిల్లు 114 రూపాయలే సార్. 116 ఇస్తా. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మామూలుగా బిల్లు కట్టని వాళ్ళ చేత మీ హోటల్లో పిండి రుబ్బించడం, టేబుల్స్ క్లీన్ చేయించడం ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తుంటారా? మీ ప్రశ్నకి నేనే ఉదాహరణ సార్. ఓసారి హోటల్లో భోజనం చేసి బిల్లు కట్టలేకపోయాను. అప్పటి నుంచి 6 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేసా. అయితే రండి సార్, డ్రెస్ వేసి. ఏమండి, ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వేం కంగారు పడకు బాబు. ఆ లూజ్ అయిన మీ మేనేజర్, అదే లూజ్ కోట్ అయిన ఆయనే సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నేను సత్యం ఇండస్ట్రీ సత్యనారాయణ గారి అబ్బాయిని. మా ఫాదర్ మీకు బాగా పరిచయం అనుకుంటాను. లేదండి, నేను 6 నెలల క్రితమే వైజాగ్ డాల్ఫిన్ హోటల్ నుంచి వచ్చాను. ఏం లేదు సార్, ఇందాక మీరు ఫిలిప్స్ అనే సింగర్ ఎవరో రాలేదని ఫీల్ అవుతుంటే విన్నాను. అవును సార్, నేను అదే వరి అవుతున్నాను. అతను పాడుతూ బ్రేక్ డాన్స్ అది చేసేవాడు. బ్రేక్ డాన్స్? నేను చాలా బాగా బ్రేక్ డాన్స్ చేయగలనండి. నేను మా ఫాదరు అసలు బ్రేకు. నేను మైకేల్ జాక్సన్ శిష్యుని సార్. మీకేం అభ్యంతరం లేకపోతే ఈ పూటకి నేను ఆడి పాడి మీ గెస్ట్ ని ఎంటర్టైన్ చేస్తాను సార్. సో కైండ్ ఆఫ్ యూ సార్. కానీ మీకెందుకు సార్ శ్రమ? ఇందులో శ్రమే ఉంది సార్. చాలా సినిమాల్లో చూశాను, హీరో హోటల్ బిల్ కట్టలేని పరిస్థితుల్లో ఆ హోటల్లో ఆడి పాడి ప్రజల మెప్పుని, మేనేజ్మెంట్ సత్కారాన్ని పొందుతూ ఉంటాడు. మీరు మరీ ఫన్నీగా మాట్లాడతారండి. అది బిల్లు చెల్లించలేని వాళ్ళ విషయం. మీకా కర్మ ఎందుకండి? ఎందుకంటే ప్రస్తుతం నాది అదే కండిషన్ కాబట్టి. సార్, అరిచి తిట్టి గొడవ చేయకండి సార్. ఎందుకంటే ఇక్కడ నా వుడ్ బి వైఫ్ ఉంది. నా పరువు కాపాడండి. అది అదే అలా వీలు అవుతుందండి. సార్. No, 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 no. You can't say no. ప్రాబ్లం అలాగే Yes. ఉంది. No, no, no. You can't say no. Yes. అయ్యో, ఏమండి?
అపనా అయ్యా నాన్నగారు ఏది? ఊరు వెళ్ళారండి. ఏ ఊరు వెళ్ళారు? తెలీదండి. ఎందుకు వెళ్ళారు? తెలీదండి. ఎప్పుడు వస్తారు? రేపు రాత్రికండి. ఇవాళ పోస్ట్ వచ్చిందా? వచ్చిందండి. అందులో ఓ కార్డు ఉందా? చాలా ఉన్నాయండి. వాటన్నింటినీ ఆయన చూసారా? కొన్ని చూశారండి. అందులో ఆకాశ సీతమ్మ కార్డు ఉందా? ఒక్క చోట నిలబడి మాట్లాడు, చంపుతాను. అందులో ఆకాశ సీతమ్మ కార్డు ఉందా? ఉండే ఉంటదండి. అది ఆయన చూసారా? లేదండి. మరైతే ఆ కార్డు ఏది? లేదండి. ఏమైంది? ముక్కలైపోయిందండి. ముక్కలైపోయిందా? ఎవరు చేశారు? నేనేనండి. నువ్వా? ఎందుకు? అటు చూడండి, మీకే తెలుస్తుంది. ఏమిటా సింబాలిజం నీ బొంద? అయ్యగారి ఉప్పు పులుసు తిని పెరిగిన శరీరం బాబు ఇది. ఆరి సాల్ట్కి సాంబార్కి అన్యాయం చేయలేకపోయాను, అందుకే చింపేశాను. సాల్టు సాంబారు. నువ్వు కూర్చుని కూరలొడ్డించుకోరా అప్పన్న. అలాగే బాబు. సాల్టు సాంబారు.